మొత్తం గంట 10 నిమిషాల ప్రెస్ మీట్ ఏదో అయింది. అందులో ఒక 20-25 సార్లు చంద్రబాబు పేరెత్తాడు. కానీ ఒక్కసారి గూడా రేవంత్ పేరు ఉచ్చారణ గూడా తీసుకోలేదు ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి గారి పేరు ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నప్పుడు కూడా తీసుకోవడానికి ఆయన భయపడ్డాడు. భయమే అనుకోవచ్చా అది? భయమే. అంటే నా స్థాయి కాదనుకున్నాడా? ఇప్పుడు స్థాయిలు ఎవరికి ఇవ్వరు. స్థాయి అనేది ప్రజలు ఇస్తారు. ఇవాళ మీ స్థాయి ప్రతిపక్ష హోదా, ఆయన స్థాయి ముఖ్యమంత్రి హోదా, అది కూడా ప్రజలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదా అయినా ప్రజలే ఇచ్చారు. మీకు ఆ స్థాయి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇచ్చారు. మీకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. స్థాయి అనేది వ్యక్తిని బట్టే రాదది, ప్రజలు ఇచ్చేదాన్ని బట్టే వస్తుంది. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టారు. అంటే మీకు నేనేమంటున్నా అంటే, ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితే అట్లా మాట్లాడాడు. టెంప్ట్ అయి ప్రజలు ఓట్లేసారు అనేది ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ స్టేట్స్మెన్ మాట్లాడలేదు. ఆయన స్టేట్స్మెన్ కాడు కాబట్టే ఇట్లా మాట్లాడాను. ఎందుకంటే కేసీఆర్ గారు నేను ఎక్కువ ఎక్కడ విమర్శించను. ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గ మాట్లాడలేదు. ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేస్తారండి. ఎంత భావ దారిద్రము ఇట్లా మాట్లాడడం. ఓటమి గెలుపులు సహజము. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కానించి ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. ఎంఐఎంఈలే ఓడిపోయారు. ఇందిరాగాంధీ లాంటి వారు కూడా ఓడిపోయినరు. వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయినరు. సో మీరు ప్రభుత్వాలు ఎన్నో మారినవి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, మళ్ళీ కొత్త పార్టీలు వచ్చినాయి, కొత్తగా ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఎన్నుకున్నవే తప్ప మీరు ఆ విధంగా ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేసారు అనేది ఇంత భావదారిద్రంగా. భయపడే పేరు తీయలేదంటారు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన తీసుకోలేడు. ఆయనకు ఆ ధైర్యం లేదు. ఓకే, ఆ ధైర్యం ఉండదు. రేవంత్ రెడ్డి గారి పేరులోనే ఆయనకు ఒక వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ పేరు ఆయన పలకలేడు. ఎందుకంటే ఆయన నోటి గుంట రావాలన్నా కూడా ఒక తత్తరపాటు కూడా ఉండే అవకాశం ఉన్నది.